కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ఢిల్లీ సీఎంగా ఎవరిని పెడుతురని 2 రోజుల సంధి అదే చర్చ నడిచింది. విద్యాశాఖ మంత్రి అతిషీ సింగ్ దిక్కి అందరూ మొగ్గు చూపుతున్నారు. ఆమెనే సీఎంగా పెడతారని మేము కూడా చెప్పుకొచ్చినాము. అన్నట్టే అతిషీ సింగ్ మేడాన్నే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించింది షీపిరి పార్టీ. దీంతో నాలుగు అనుమానాలకు తీరొక్క చర్చలకు పడదపడ్డట్టు అయిపోయింది. ఆ మంత్రివర్గ సమావేశంలో ఆమెను ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. అతిషీ పేరును కేజ్రీవాల్ సార్ ప్రతిపాదించిండు. ఇక అందరు ఏకగ్రీవంగా మేడానికి జై కొట్టిరు. ఇక ఢిల్లీ మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి అతిషీ మేడమే. కేజ్రీవాల్ సార్ జైలు ఉన్నప్పుడు ఆమెనే అన్ని మీదేసుకొని చూసింది. సర్కారుని నడిపించుడు కానుంచి సార్కు బెయిల్ వచ్చేదాకా ఏసుట్ల అంతా ఆమెనే ముంగట పడి చేపించింది. అదిగాక పక్క పార్టీ వాళ్ళ కౌంటర్లు ఇచ్చిన కూడా తగ్గేదే లేనట్టే ఉంటది. పెద్ద చదువులు చదివింది, చాలా వాటిలో పనిచేసిన అనుభవం ఉన్నది. ఇక అవన్నీ చూసి మేడానికే జయగొట్టిరు అంతా. ఇక కొత్త సీఎం మేడానికి మనందరి తరపున కూడా కాంగ్రాట్స్ మరి. అయ్యో చూస్తే మస్తు వయసు పిల్లగాని లెక్కనే ఉన్నాడు. అప్పుడే 100 ఏళ్లు నిండిపోయినాయని బై మిస్టేక్ లో కూడా ఫీల్ కాకుర్రి. ఊపిరి బందై కాదు, తోలు మందమై పన్నడి చిప్రేషు. లక్షల లైకులు రావాలి, పగబట్టినట్టే ఫాలోవర్లు పెరగాలి, కట్టల కొద్ది కామెంట్లు, తట్టల కొద్ది షేర్లతోని వైరల్ అయిపోవాలని రీల్స్ మోజుల రికామ్ లేకుండా బేకార్ కథలు వర్తనే ఉన్నారు ఆడాడ కొందరు. ఆ లిస్టులో ఫస్ట్ ఉండే మోతవరి మొగ ఆయన ఉత్తరప్రదేశ్ లో కస్గంజు కాడ చేసిన కథ గిది. మంచిగా ముక్కుల దూది పెట్టుకొని, అడుగులు చాపేసుకొని, మెడల దండేసుకొని, మీద తెల్లగుడ్డ కప్పుకొని, పూలు చల్లుకొని అచ్చం శవం లెక్కనే తయారయ్యి రోడ్డు మీద అడ్డం అన్నాడు. ఇట్లా వీడే మసిబట్టేసాలి అంటే ఇంకా వీని దోస్తులు సపోర్ట్ వచ్చి వీడియోలు తీసుకుంటా ఏరిర్రు. ఇక వీడియోలు తీసుడు అయిపోగానే వీడు లేచి ఓ నుర్రే వర్కలా సచ్చినుడైంది లేచి ఇట్ల కీకలేస్తుండని చుట్టూ జరుచుకొని వీడిని సర్పు జరవలేక తుతు అని వాళ్ళ ఈ పాలే జరుచుకున్నారట. ఈ జాడకట్ట మొక్కపొడి చేసిన పాడు పనికి ఆ రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిందట. ఇక ముచ్చట తెలిసి పోలీసులు వచ్చి రారా యాటిట్యూడ్ బేటా రీల్స్ నిబ్బా అని అరెస్ట్ చేసి పట్టుకపోయారట. ఎవరికి వచ్చిన లైకులు, ఎందుకు వచ్చిన లైకులు, ఇన్స్టా సుక్క అయిపోదామని సుక్కలా కలిసినట్టు ఇసొంటి దిక్కుమాల కథలు పడితే వచ్చే కొత్త పాలవర్లను లెక్క పెట్టుడేమో గానీ ఇప్పుడు ఊసలు లెక్క పెట్టే కథ ఆయన. ఇసొంటలో ఇడిచిపెట్ట కూడా గట్టిగా అరుచుకుంటేనే ఇంకోసారి ఈ రీల్స్ చేయాలంటే ఇసొంటలో ప్యాంటు పచ్చికి కావాలి ఒక్కొక్కరికి అని కూడా కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో. कौन है?